వచ్చినటువంటి అతిథులుగా వచ్చినటువంటి జారా టీం సభ్యులకు బుజ్జన్న గారి సభ్యులు కూడా మాలేపాటి సురేష్ అన్న కావచ్చు, మా ఏపీ టీడీపీ ఫౌండర్ అయినటువంటి మా ఖాన్ గారికి, మా సుభాష్ విభజన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ అన్న గారికి, అలాగే మా టీం తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. వీటికి వచ్చినందుకు సుండుపల్లిలో ఒక కింగ్ మేకర్ అయినటువంటి చప్పటి మహేష్ గారు అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ లో వాళ్ళ తమ్ముడు మన వచ్చారు, సురేష్ అన్న గారు వచ్చారు. వాళ్ళకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలను చూసి సురేష్ అన్న కూడా షాక్ అయ్యాడు. ఇంత అభిమానం ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కోయిట్లో అని చెప్పి ఆయన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా చూశారు. ఆ ప్రోగ్రామ్ లో అప్పుడు సురేష్ అన్న వచ్చిన ప్రోగ్రామ్ లో కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆరోపించ చేస్తున్నాయి. కనుక కోవిడ్ లో నేను చెప్పేది ఒకటే, ఎన్ని వర్గాలలో ఉండి మనమంతా ఒకటే జెండా మంది, ఫస్ట్ జెండా మీదే మనం బతుకుతాం. నా ఓటు వచ్చిన ఫస్ట్ నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీకి వచ్చాను. నేను చచ్చిపోయిన వేరే పార్టీ నా లైఫ్ లో కూడా కాలం ఎగిరేస్తాను. తెలుగుదేశం పార్టీ అనేది అంత అభిమానం. పార్టీ జెండా ఎక్కడన్నా కనబడి తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ జిల్లాల భాష ఉంటాడు. ఎప్పుడు కూడా మనము మన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మొన్న మీరు చూసారు, మహానాడు ఇంధనం ఖర్చు లేకుండా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి హైబ్రిడ్ విధానంలో ఒక జూమ్ మీటింగ్ల ద్వారా ఒక చేశారు. ఎందుకంటే ఇంధనం ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నష్టం ఏం లేదు. అక్కడ మహానాడు పెడితే మన డబ్బులు ఖర్చులు అవి లేకుండా మన కోసం కార్యకర్తల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఉన్నంతకాలం మన ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఎదురు లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎదురు వదిలాలి. కోవిడ్ లో కూడా మనకి ఇక్కడ వర్గాలు ఉన్నాయి, వర్గాలతో మనకు సంబంధం లేదు. మనది ఒకటే జెండా. నాకు ఫస్ట్ నుంచి ఇది విధంగా చెప్తున్న ఒకే ఒక మనిషి మా మాలపాటి సురేష్ అన్న. నాకు ఒకటే మాట అంటాడు ఎప్పుడు కూడా, జిల్లా మనకు పార్టీ జెండా ముఖ్యం, మనకు వర్గాలు ముఖ్యం కాదు. పార్టీ జెండా అనేది ముఖ్యం. పార్టీ జెండా చూడు అంతేగాని ఇక్కడ వర్గాలు ఉండదని నాకు ఎన్నో సార్లు నన్ను వెన్నుంటి ప్రోత్సహించిన మనిషి మా మాలపాటి సురేష్ అన్న. నాకు ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆయనకు నాకు పరిచయం ఉంది. అలాగే మా మల్లవ రవి భాస్కర్ నాయుడు అన్న కూడా ఇక్కడ అన్న కాలంలో రాలేదు. అలాగే ఇక్కడ పిచ్చేసినటువంటి జహరా టీం కూడా మళ్ళీ మా తెలుగుదేశం కార్యకర్తలకు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ టైంలో కూడా మీరు వచ్చారంటే మీ అందరికి హెడ్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనమందరం ఒకటే జెండా, ఒకటే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై ఓకే. ఈ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా.